అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి సమస్య అజీర్ణం, అరక్కపోవడం. అంటే కొంతమందికి తినగానే ఒక 5-6 గంటల తర్వాత కూడా పుల్లటి తేన్పులు రావడం, కడుపులో కొంచెం పైకి తన్నినట్టు అనిపించడం, కడుపులో గ్యాస్ ఫామ్ కావడం, కొంచెం కడుపులో మంట ఉండడం, పొట్ట ఉబ్బరించినట్టు ఉండడం, మోషన్ ఫీలింగ్ వచ్చినట్టు ఉండడం, దీనికి తోడు హెడేక్, డల్ హెడేక్ లాగా అనిపించడం, డల్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి అసలు ఆకలిలాగా అనిపించదు, ఆకలి పోతుంది, రుచి కూడా తెలియదు కొంతమందికి. అంటే ఏమి తిన్నా టేస్ట్ ఏమి ఉండదు. సో దీన్ని అజీర్ణం అని మేము అంటాం, ఇండైజెషన్. దీనివల్ల కనిపించేటువంటి సిమ్టమ్స్ అంటే ఇండైజెషన్ ఎందుకు వస్తుందంటే డిఫరెంట్ కాంబినేషన్స్ ఫుడ్స్, అంటే రకరకాల ఫుడ్స్ కొన్ని కాంబినేషన్స్ కలపకూడదు. ఇప్పుడు పాలు, పెరుగు, సిట్రస్ ఫ్రూట్స్ అటువంటి కలపకూడదు. ఇటువంటి కాంబినేషన్స్ కొన్ని ఉన్నాయి, అది మరొక వీడియోలో మనం చర్చిద్దాం. ఓకే, సో ఇటువంటి కాంబినేషన్స్ తీసుకోవడం ఒకటి. రెండోది అన్టైమ్లీ ఫుడ్. రోజు మీరు ఒక పర్టికులర్ టైంలో లంచ్ చేస్తున్నారంటే అదే టైంకి తినాలి. దానికి ముందు వెనక తింటే జీర్ణరసాలు ఉండవు, దాంట్లో ప్రాపర్గా డైజెస్ట్ కాదు, అది అజీర్ణం చేస్తుంది. అలాగే అన్హెల్దీ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, రెడీలీ తీసుకోగానే ఎనర్జీ వచ్చేయాలని చెప్పి బయట దొరికేటువంటి ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ వాడడం, ఫైబర్ లేకపోవడం, ఇంకా ముఖ్యంగా ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం, అంతకన్నా ముఖ్యంగా ప్రాపర్ నీళ్లు తాగకపోవడం. కనీసం గంటకు ఒకసారైనా లిక్విడ్ తీసుకోవాలి. ఇటువంటి చేయకపోవడం వల్ల మనకు అజీర్ణం వస్తుంది. కొంత ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 60 years 70 years వచ్చిన తర్వాత వాళ్ళకి డైజెషన్ తక్కువ అవుతుంది, ఖచ్చితంగా తక్కువ అవుతుంది. అది న్యాచురల్ ప్రాసెస్, ఫిజియలాజికల్. కొంత ఏజ్ అయిన తర్వాత చర్మం ఎలా ముడతపడుతుంది, వెంట్రుకలు ఎలా ఊడిపోతాయి, ప్లస్ బోన్స్ ఎలా వీక్ అవుతాయో అలాగే ఆకలి కూడా మందగిస్తుంది. కొంచెం తీసుకోవాలి. చాలామంది మా సంజీవిని ఆశ్రమానికి వచ్చేవాళ్ళు 70-75 years వాళ్ళు ఉంటారు. నాకేమి తినాలనిపించట్లేదండి, అసలు ఆకలే కావట్లేదు, ఇది పెరగడం ఎలా అంటారు. మరి ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తగ్గుతుంది కదా, మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది. మనం మంచి ఎక్కువ విపరీతమైన యాక్టివిటీ చేస్తే ఆకలి ఆటోమేటిక్గా పుడుతుంది. లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిన తర్వాత కూడా తింటే ఎలా అండి, ఆకలి పెరగదు. ఆకలి లేదండి, బాడీ చెప్తుంది అక్కడ తీసుకోవద్దు అని. బలవంతంగా నువ్వు తింటే అజీర్ణం అవుతుంది, మళ్ళీ అదొక సమస్య. ఆకలి కాకపోతే తిన్నారు, అది అరక్కపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం క్రియేట్ చేసి అది తప్పు. నేచర్ క్యూర్లో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, ఆకలి వేసినప్పుడు తినాలి, దాహం వేసినప్పుడు తాగాలి. ఆకలి వేసినప్పుడు తాగి దాహం వేసినప్పుడు తిన్నారనుకోండి, అది అజీర్ణమే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మీకు బాగా ఆకలి వేస్తుంటే నువ్వు కూల్ డ్రింక్ తాగితే తప్పు, లేదా పాలు తాగితే తప్పు. తాగొద్దు, తినాలి అప్పుడు ఆకలిలో. దాహం వేస్తూ ఉంటే వెళ్ళి ఏదో ఫాస్ట్ ఫుడ్ రెడీగా తినేస్తానంటే తప్పు. కాబట్టి ఈ 2 తప్పులు మీరు ఎప్పుడు చేయొద్దు. సో ఇందువల్ల మనకు అజీర్ణం ఎక్కువ వస్తూ ఉంటుంది. మరి అజీర్ణాన్ని వదిలించుకోవాలంటే చాలామంది వాడుతుంటారు, యాంటాసిడ్స్ అంటారు, ప్లస్ డైజెస్టివ్స్ అని చెప్పి రకరకాల మెడిసిన్ వాడుతూ ఉంటారు. ఆల్రెడీ అన్యాచురల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, అన్యాచురల్ లైఫ్ స్టైల్ వల్ల, హెల్దీ హ్యాబిట్స్ లేకపోవడం వల్ల మనకు అజీర్ణం వస్తే దాన్ని ఇంకా అన్హెల్దీ చేస్తే ఎలా అండి. సో దీనికి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ప్రాపర్గా మార్చుకోవడమే మార్గం, అది పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. మీకు ప్రాబ్లం ఇది అజీర్ణము ప్లస్ రుచి తెలియట్లేదంటే కొన్ని మన ఇంట్లో ఉండేటువంటి వంటింటి మెడిసిన్ మనం వాడుకోకుంటే బెటర్. మెడిసిన్ వాడాలి అంటే దీన్ని వాడండి. ఓకే, ఈ మెడిసిన్ తీసుకుంటే మీకు ప్రాపర్ రిజల్ట్ వస్తుంది, ట్రై చేయండి. ఇది చాలామంది బాగా పనిచేస్తుంది. మీరు తీసుకోవాల్సింది దాల్చిన చెక్క, మిరియాలు, ఏలక్కాయలు, కార్డమమ్ అంటాం. సో వీటిని ఈక్వల్గా తీసుకోండి. అంటే ఇప్పుడు దాల్చిన చెక్క ఒక 2 grams తీసుకున్నారనుకోండి, మిరియాలు కూడా 2 grams, యాలకులు 2 grams, 5 grams అంటే 5 grams తీసుకోండి. ఎంతైనా తీసుకోండి, ప్రాబ్లం లేదు దీంట్లో. ఎందుకంటే ఇవన్నీ కలిపి మనం పౌడర్ చేయాలి. మొత్తం కలిపి నూరేసి పౌడర్ చేయండి. పౌడర్ చేసి దాంట్లో నుంచి ఒక హాఫ్ స్పూన్ పౌడర్ తేనెలో కలిపి తీసుకోండి. అంటే హాఫ్ స్పూన్ తేనె తీసుకొని హాఫ్ స్పూన్ ఈ పౌడర్ వేసేసి ప్రాపర్గా మిక్స్ అయ్యి డైరెక్ట్ తీసేసుకోండి. తీసుకొని ఒక 2 minutes తర్వాత గోరువెచ్చని నీళ్ళు తాగండి. ప్రతి పూట పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు మీరు ఇలా కానీ చేయగలిగితే మీకున్నటువంటి అజీర్ణము
ప్లస్ రుచి తెలియకపోవడము, ఇవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. జస్ట్ 3 డేస్లోనే, అంటే 9 టైమ్స్ చేయగలిగితే 3 డేస్లోనే మళ్ళీ నార్మల్ రుచి వస్తుంది. మీరు తీసుకోవాల్సిన ఏది తీసుకున్నా డైజెస్ట్ అయ్యేటువంటి కెపాసిటీ మీకు వస్తుంది. ఇది చేయొచ్చు. అజీర్ణం, ఆ సిమ్టమ్స్ ఏవి మీకు కనిపించవు. చాలా సింపుల్ అండి. మన వంటింట్లో చేసుకునేది. దాల్చిన చెక్క దొరుకుతుంది, ప్లస్ మిరియాలు దొరుకుతాయి, అలాగే ఇలాచి దొరుకుతుంది, యాలకులు దొరుకుతాయి. దీన్ని తీసుకోగలిగితే మనం ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. పొద్దున్నే తీసుకోగలిగితే ఇంకా ఈజీగా 3 సార్లు తింటే 3 సార్లు ఇది తీసుకోవాలి, 2 సార్లు తింటే 2 సార్లు తీసుకోవాలి. మళ్ళీ వేడి చేస్తుంది అటువంటి భయాలు ఏమక్కర్లేదు. మనం తీసుకునేది 2.5 grams, అంటే మహా అయితే ఒక ½ స్పూన్ వస్తుంది అంతే. దీన్ని తీసుకోవడం వల్ల, కాకపోతే తీసుకున్న వెంటనే ఫుడ్ తినాలా అంటే లేదు, వెయిట్ చేయండి. తీసుకున్న తర్వాత కనీసం ఒక 15-20 నిమిషాలు ఆగి మీరు ఫుడ్ కానీ తీసుకోగలిగితే ఆ ఫుడ్లో ఏమున్నా కానీ ఆ ఫుడ్ వరకు, ఆ పూట వరకు మీకు ఎటువంటి అజీర్ణం కాకుండా, ఈ గ్యాస్ ప్రాబ్లం సిమ్టమ్స్ ఏమీ రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. దీనికి ఎటువంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండేటివి చిన్నవి వెళ్ళి మమ్మీని అడగండి, ఏమంటే ఇచ్చేస్తుంది, దాన్ని చేస్తుంది, దాన్ని రెడీ చేసేసుకోండి. ఎక్కువ చేసుకొని ముందు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు చేసుకోవాలని రూల్ కూడా ఏం లేదు. కాబట్టి మిత్రులారా, మీకు నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు వచ్చేటువంటి కష్టాలు చెప్పాము. కాబట్టి ఆ కష్టాల నుంచి బయటపడేటువంటి రెమెడీ కూడా మీతో షేర్ చేసుకున్నాం. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.